యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూన్ 8వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కీర్తనలు 103వ కీర్తన 3వ వాక్యము. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఆయన నీ పాపములను అక్రమములను దోషములను క్షమించువాడు. నీవు పాపములో ఉండియు ఏమీ తెలియనట్టు ఇతరుల ఎదుట నటిస్తున్న నీతోనే దేవుడిరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎటువంటి పాపమునకు బానిసవి ఉన్నా ఈరోజే దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. ఆయన సన్నిధిలో పాప క్షమాపణ కోరు, ఆయన నిన్ను క్షమించును. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈరోజే నీ ప్రతి పాపములను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించు, కన్నీటితో ప్రార్థించు. ఆయన నీ యొక్క ప్రతి పాపములను దోషములను క్షమించునుగాక. సకల ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.